దూరం దూరం ఎత్తాను పొద్దుకే అత్తిరి గిట్లెందుకు ఎత్తాను తొందరగా ఆనేయండి ఓ బాగానే మాట్లాడుతున్నావు కానీ నా సరిపోతుందా ఇంకా తెమ్మంటావా సరిపోయింది ఇదే మును ఉన్నది ఇది వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం సరే సరే గాని ఆయనతో మునుమల కొట్టుకొని ఇంటికి పోండి నేను పోతాన్నయ్య సార్ సార్ తీసుకొస్తాను సార్ కొద్దిగా తీసుకొస్తాను కానీ రానియండి సార్ ఎగ్జామ్ రానియండి సార్ కొద్దిగా ప్లీజ్ సార్ అనే రాధిక మన సిన్నూరులో సార్ ఫోన్ చేసిన హాస్టల్ నుంచి ఎగ్జామ్ ఫీజు కట్టానట 50,000 ఆ ఎగ్జామ్ ఫీజు కడితేనే ఎగ్జామ్ రాయనిస్తానంటాడు సిన్నూని లేకపోతే పంపిస్తానంటాడు ఏం చేద్దామే నన్ను పైసలు తెచ్చుకోవడం అయ్యో అవునా అండి మా చిన్న తమ్ముడు అప్పు తీసుకొని చాలా రోజులు అవుతుంది పోయి అడుగుదాం ఇత్తడో ఏమో అడుగుదాం ఒకసారి సరేనా మరి పోయి అడుగుదా మరి పోదాం పా అంటే నీళ్ళు పెట్టడానికి ఎవ్వరు లేరా పొద్దుననంగా వేయింది నాటైపిత్తా అని ఇప్పటి వరకు జాడ పత్తలేదు నీళ్ళు వాళ్ళు పెట్టాలి ఆమె అయితే రాని ఇంటికి చెప్తా వచ్చినావా పొద్దుగాల వేణవు నాటేపిత్తా అని గింతసేపా పొలం కాడికి కైకిల్లోళ్ళు లేట్ వచ్చిండ్రు చెల్లె అందుకే లేట్ అయింది మునుము ఆటమూట ఎత్తాండ్రు మంచిగా ఏమని చెప్పొచ్చిన నీకెట్లాగో పిల్లలు లేరు నేను కడుపుతోనే ఉంటుంది నన్ను మంచిగా చూసుకోవాలని తెలియదా అదే అత్తుండేదంటే నాకు అన్ని పనులు ఏకపోనా బాగున్నా సప్న బాగున్నానే ఎట్లున్నదా ఇప్పుడు అన్నయ్య కళ్ళు కడుక్కున్నాయి ఇది ఇంకొన్ని ఇంట్లోకి అన్నయ్య సుమలత బామర్లేటుగా అన్నయ్య నిన్న ఆయన డ్యూటీకి పోయింది ఇప్పుడు వస్తాడు ఈయన కూడా పక్కూరికి పోయింది అన్న వస్తాడు ఇప్పుడు అవునే సప్న ఇప్పుడు ఎన్నో నెల 5 పడ్డాయి 5 పడ్డాయా ఇంకేంది శ్రీమంతం చేసుడే మా ఇంట్లో పండుగనే ఇక స్వప్న నీకు తొందరగా కాన్పయింది స్వప్న అదే వదినకు కూడా కాన్పైతే మంచిగుండు ఇల్లంతా సందడి సందడిగా ఉండు పిల్లలతోటి ఇప్పుడైతే నీకైతే మా అమ్మనే పుడుతుంది అవును వదిన మీ అమ్మాయి పుడుతుంది కావచ్చు ఎంతసేపు ఉంటావు ఈడ ఇంకా లోపలికి పోయి ఇంత ఛాయ పెడితే ఏమవుతుంది వాళ్ళు వచ్చి ఎంతసేపు అవుతుంది చెల్లె ఇప్పుడు వచ్చినా అని నచ్చి అర్ధగంట అవుతుందన్న బావా మంచిగా ఉన్నావా మంచిగానే ఉన్నా ఎప్పుడు వచ్చిర్రే అర్ధగంట అవుతుంది వచ్చి బావా ఎప్పుడు వచ్చినావు అర్ధగంట అయితే అంత మంచిదేనా అవు స్వప్న ఇళ్ళకేమైనా వంటలు గిట్ల ఏమైనా చేస్తారా అటేనా కూర్చున్నారు అక్క చేస్తాను బావా చేస్తాను చెప్పిన బావా అట్లా పోయేద్దా బయటికి బామ్మది ఒక పెగ్గేసేద్దా కుమార్ నువ్వు కూడా వా ఇప్పుడే పనికి పోయి వచ్చిన పని చేస్తాం మీరు వెళ్ళండి పనికి వచ్చిందట మనం పోయేద్దా సరే మరి పోదాం అనే వంటలు మంచిగా అంటారు రే బావా నేను అట్లా బయట పోయేస్తాం అక్క బయట అటే ఓపూరి తొందర రారు ఇంటికి సరే సరేనా సరేనా అనే సుమా ఏం చేస్తాను చాయ్ పెడతానా అనే చాయ్ పెట్టకుంటే ఇంకేం పెట్టాలి వచ్చినావే ఇక ఏందే అంత కోపంగా ఉన్నావు మీ మరదలోనే మాటలు నీకేం తెలుసు ఆమె ఎప్పటికీ పిల్లలు లేరు అంటాంది ఆ మాటలు నీకేం తెలుసు
అమ్మ ప్రేమ లేనోళ్ళు అదృష్టవంతులే. ఎందుకంటే భగవంతుడు వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ చూపిస్తారే. చూడు వదినా, కొన్నిసార్లు నీ భుజం నువ్వే తట్టుకోవాలి. ఈ లోకంలా తట్టేవారికంటే నెట్టే వాళ్ళే ఎక్కువ ఉంటారు. కొన్నిసార్లు నువ్వే నవ్వుకోవాలి వదినా. ఈ లోకంలో నవ్విచ్చే వాళ్ళకంటే నవ్వుల పాలు చేసేటోళ్ళే ఎక్కువ ఉన్నారు. నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ రంగులు బయటపడతాయి వదినా. తట్టుకొని నిలబడు వదినా. అప్పుడు ఇంద్రధనుసు లాంటి కొత్త రంగులు నీ జీవితంలోకి వస్తాయి. సరే వదినా, ఛాయ్ అయితే పట్టుకుంటా. తీసుకొస్తా. రాబా ఇదే కూర్చో. అనే సప్న బావకు పైసలు అవసరం పడ్డాయట. ఇంట్లో ఒక 50,000 ఉండే కదా, తీసుకురాపో. సరే బావ. తీసుకురాపో. అక్క ఇంకేంటే విశేషాలు? పనులన్నీ మంచిగా జరుగుతాయా? జరుగుతానే తమ్మి. నా కొడుకు కోసమే, పైసల కోసమే వచ్చిన. హాస్టల్ ఫీజు కట్టేది చెప్పిండి బావ. అదే ఇంత బావ చెప్పిండు. అదే నేనే వద్దాం అనుకున్నాక, ఇక నాకు పని తీర్చలేదు, ఇక అచ్చడు కుదరలేదు. బావా 50,000. అయ్యో ఇవాళ ఉండే పేరు ఏ ఫీజు కట్టేస్తాం పోయి బామ్మది. ఫీజు కడితే ఎగ్జామ్ రాయించారు. పోతాను తమ్మి. నెమ్మదిగా పైలంగా పోదు. సరే తమ్మి. సరేనా? జాగ్రత్త. అన్న కూత మంచిగా ఒకరే. అనే సప్న అన్నం తిన్నావా? అనే అన్నం మాదిన్నా కానీ నాకు రక్తం తక్కువ ఉందట. డాక్టరు ఫ్రూట్స్ అయినామన్నాడు. పనులు కొనుకొచ్చినావా? మొన్ననే తీసుకొద్ది కదా గవని పనులు. తిన్నావా అప్పుడే అవన్నీ? తిన్నా. ఇంకా బాగానే ఉన్నాయా? ఇప్పుడు కొనుక్కరావా? సరే సరే, రేపు అటు మార్కెట్ పోయినప్పుడు తీసుకొస్తా పాటు తినేవు. సరే. హలో అమ్మ, మంచిగా ఉన్నారానే? నేను మంచిగానే ఉన్నానే. మీ అల్లుడు మంచిగానే చూసుకుంటాను. ఏంది మా ఏరాలా? పని ఆకే సరిపోదు, కానీ అన్నేం చూసుకుంటుంది. అమ్మ కడుపులో బేబీ మంచిగానే తిరుగుతున్నాయి. మంచిగా ఉందమ్మా. మీరు మంచిగా ఉన్నారా అనే? అమ్మ సరేనే మరి, ఉంటా. దేవుడా, నీకెందుకు మా మీద ఇంత కనికరం అనిపించలేదు? పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అవుతుంది. మాకు ఒక బిడ్డ కొడుకు ఉంటే నా ఊళ్ళో ముక్కట నేను చిన్నతనంగా ఉంటా కదా. ఎందుకు నాకు ఇన్ని పరీక్షలు పెడతాను? మా మీద ఇంత పాపం అనిపించలేదా? నాకు ఎవరు నన్ను ఒకరు నీ స్వామి. అక్క హాస్పిటల్కి పోతాను చెకప్కి. ఇల్లు జాగ్రత్త. సరే, మంచిగా పెట్టుకోండి. మెల్లగా తీసుకోపో. సరే వదిన, మంచిగా చెప్తాను.
వాళ్ళకి ఏమైంది? సప్న, ఏమైంది? చిన్న, ఏమైంది? ఎందుకు ఎడుతాంది? ఇటు చూడు. ఏంటిదే? ఎందుకు ఎడుతున్నావు చెప్పు. హాస్పిటల్ డాక్టర్ ఏమన్నాడు? ఇటు చూడే, ఏడువకి ఏమైంది చెప్పే. చిన్న నువ్వన్నా చెప్పు కదా, ఎందుకు ఎడుతాంది? సప్న ఏడవకే ఊకో. ఇటు చూడు, చెప్పే. ఏడువకి ఇట్లున్న మనిషి ఏడవద్దే. ఎట్లా రాసేది అట్లా జరుగుతుంది, మన తలరాత అంతే. లోపల బేబీకి హార్ట్ సరిగా లేదటక్క, తీసేద్దా అంటారు. గిట్లా అవుతుందని మనం అనుకున్నామానే. బాధపడకు, ఏడువకే. కడుపులో బిడ్డ కడుపులోనే పోతుందంటే ప్రాణం పోయినట్టయితుంది అక్క. ఏడవకి ఏం కాదులే. ఏమైంది సుమా? ఏం లేదండి, ఇన్ని రోజులకు ఆ దేవునికి పాపం అనిపించి ఆ దేవుడు కరుణించింది. మీరు తండ్రి కాబోతారు. చాలా సంతోషం సుమా. నానే హాస్పిటల్ పోదాం పదా. కడుపులో బిడ్డను తీసేయకపోతే నీ ప్రాణాలు పోతాయని చెప్పింది డాక్టర్. పోదాం దా.